హాయ్ అండి, నమస్తే. ఈరోజైతే వంకాయ టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా ఒక బాండిల్ తీసుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి మనకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. సన్నగా కట్ చేసి ఉప్పు నీటిలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట. చేదు రాకుండా ఉంటాయి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక 2 టమాటాలని తీసి వేసుకోండి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు టమాటా ముక్కల్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల రాళ్ళ ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఉప్పు వేయడం వల్ల మనకు వంకాయ టమాటా ముక్కలు చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. తర్వాత ఇది మెత్తగా ఉడికిపోతుంది. ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కారం అనేది తగ్గించి వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత మరొక ప్యాన్ తీసుకొని కొంచెం పల్లీలు, కొంచెం ధనియాలు వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటిని అయితే కచ్చాపచ్చాగా దంచి పక్కన ఉంచుకోవాలి. కాస్త వేగితే సరిపోతుందండి. తర్వాత ఈ వంకాయ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. నూనె పైకి తేలే వరకు ఇలా ఉడికించుకోవాలన్నమాట. తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇది ముద్దగా ఉంటుంది కాబట్టి కాస్త అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పల్లీల పౌడర్ యాడ్ చేయాలండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఆ పల్లీల పౌడర్ ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. తర్వాత ఇది నూనె పైకి తేలే వరకు బాగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట. హైలో పెట్టకూడదు. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే వంకాయ టమాటో కర్రీ అయితే మనకు రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.